ఫ్రాంక్ కుటుంబం హత్యకు గురైంది. కానీ హంతకుడు భయం లేకుండా తిరిగి వచ్చాడు. కోపంతో ఉన్న ఫ్రాంక్ తుపాకీ తీసుకుని గ్యాంగ్ను ఎదుర్కొన్నాడు. అతను డ్రైవర్ను కాల్చగలిగాడు. కానీ అతను కూడా గాయపడి స్పృహ కోల్పోయాడు. బుల్లెట్లు అయిపోవడంతో ఫ్రాంక్ గ్యాంగ్ దగ్గరకు రావడం మాత్రమే చూడగలిగాడు. వారు అతన్ని కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి ఓడరేవుకు ఈడ్చుకెళ్లి అతని ఛాతీలో కాల్చారు. ఆ తర్వాత వారు ఓడరేవుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. పేలుడు ఫ్రాంక్ను సముద్రంలోకి విసిరింది. మరియు అదృష్టవశాత్తు అతను బతికాడు. ఇది గ్యాంగ్కు తెలియలేదు. గాయాల నుండి కోలుకున్న తర్వాత ఫ్రాంక్ తన కుటుంబ ఫోటోలను మరియు తన కొడుకు ఇచ్చిన చొక్కాను చూసి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రమాణం చేశాడు. అతను మొదట పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారులను ప్రశ్నించాడు. నా కుటుంబం చంపబడి 5 నెలలైంది. ఒక్కడు కూడా జైలులో లేడు. కానీ వారు కేవలం సాకులు చెప్పారు. ఫ్రాంకు చట్టం గ్యాంగ్ను తాకలేదని అర్థమైంది. నిశ్చయించుకుని అతను వారి సొరంగంలోకి చొరబడి తుపాకీతో బెదిరించి వారి డబ్బును దొంగిలించాడు. అతను ఒక కిటికీని తెరిచి డబ్బును వీధిలోకి విసిరాడు. గ్యాంగ్ గార్డులు ఏం జరుగుతుందో చూసినప్పుడు ఫ్రాంక్ వారి ముందుకు వచ్చాడు. గ్యాంగ్ వెంటనే ఒక హిట్మాన్ను అతని వెనక్కు పంపింది. ఫ్రాంక్ హిట్మాన్ను కత్తితో పొడిచాడు. కానీ ఆ వ్యక్తి కదలలేదు. బదులుగా హిట్మాన్ కత్తిని బయటకు తీసి ఫ్రాంక్ను గొంతు పట్టుకుని కత్తిని తిరిగి ఇచ్చి అతన్ని పక్కకు విసిరాడు. ఫ్రాంక్ ఒక గ్రెనేడ్ విసిరాడు. కానీ హిట్మాన్ దాన్ని తిరిగి కొట్టాడు. అదృష్టవశాత్తు ఫ్రాంక్ బాత్టబ్లోకి దూకి పేలుడు నుండి తప్పించుకున్నాడు. హిట్మాన్ అతన్ని మళ్లీ పట్టుకున్నాడు. కానీ ఫ్రాంక్ వేడి నూనెను అతని ముఖంపై చల్లి అతన్ని అడ్డుకున్నాడు. మరియు ఇద్దరూ మెట్లపై దొర్లారు. హిట్మాన్ తక్షణమే మరణించాడు. ఫ్రాంక్ మళ్లీ కోలుకున్న తర్వాత అతను గ్యాంగ్ బేస్కి వెళ్లాడు. లోపల ఉన్న ప్రతి గార్డును చంపాడు. గ్యాంగ్ నాయకుడు పారిపోయాడు. కానీ ఫ్రాంక్ అతన్ని మెల్లగా అనుసరించాడు. ఆ ముసలివాడు కాల్పు జరపడానికి తిరిగాడు. కానీ ఫ్రాంక్ మొదట కాల్చాడు. అతను నాయకుడిని కారుకు కట్టి ఇంజిన్ స్టార్ట్ చేసి డిటోనేషన్ స్విచ్ను నొక్కాడు. పేలుడు అన్ని కార్లను ధ్వంసం చేసి ఫ్రాంక్ గుర్తును వదిలి